పొలాలు, దుమ్ము రోడ్ల మధ్య ఉన్న ఒక నిశ్శబ్ద పట్టణంలో నీలిరంగు పెయింటు ఊడిపోతున్న ఒక చిన్న పాత ఇల్లుండేది. అది గొప్పగా కనిపించకపోయినా ఆ ఇంట్లో ఎన్నో నవ్వులు, వాదనలు, కలలు, చెప్పని కన్నీళ్లు దాగి ఉండేవి. ఆ ఇల్లు రాఘవ్, అతని భార్య మీరా, వారి ఏకైక కుమారుడు అర్జున్కి చెందినది. రాఘవ్ కష్టపడి పనిచేసే మనిషి. ప్రేమను మాటలతో కాకుండా బాధ్యతతో చూపిస్తాడు. తన కుటుంబం ఆకలితో పడుకోకూడదనే ఉద్దేశంతో పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసేవాడు. మీరా మాత్రం ఆప్యాయతకి మరో పేరు. మాటలతో ఓదార్పు చెప్పేది, మౌనంగా ప్రార్థనలు చేసేది. ఈ ఇద్దరి మధ్యే అర్జున్ పెరిగాడు. తండ్రి క్రమశిక్షణ, తల్లి ప్రేమ. చిన్ననాటినుంచే అర్జున్ పెద్ద కలలు కనేవాడు. పట్టణాన్ని వదిలి నగరానికి వెళ్లి చదవాలి, కొత్త జీవితం నిర్మించాలి అనుకున్నాడు. మీరా మెల్లగా అతన్ని ప్రోత్సహించేది. రాఘవ్ మాత్రం లోపల భయపడేవాడు. నగర జీవితం ఖరీదైనది, అనిశ్చితమైనది. చివరకు అర్జున్ నగరంలోని కాలేజీలో చేరాడు. ఆ రోజు ఇల్లు చాలా నిశ్శబ్దంగా అనిపించింది. మీరా అతని సంచిలో అదనపు బట్టలు, ఇంట్లో చేసిన తినుబండారాలు పెట్టింది. రాఘవ్ డబ్బు ఇచ్చి సలహాలు చెప్పాడు, కాని తన మనసులో ఉన్న మాటలు చెప్పలేకపోయాడు. అర్జున్ బయల్దేరే సమయంలో మీరా అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. రోజూ ఫోన్ చేయాలి అని వణుకుతున్న స్వరంతో చెప్పింది. రాఘవ్ కేవలం తల ఊపాడు. చదువుపై దృష్టిపెట్టు, సమయం వృధా చేయొద్దు. అర్జున్ నవ్వుతూ చేతులు ఊపి వెళ్ళిపోయాడు. ఆ క్షణం జీవితాంతం వారి హృదయాల్లో నిలిచిపోతుందని అతనికప్పుడు తెలియదు. పెరిగిపోయిన దూరం. నగర జీవితం అర్జున్ని మార్చేసింది. రోజులు వారాలయ్యాయి, వారాలు మనలయ్యాయి. ఫోన్ కాల్స్ చిన్నవయ్యాయి, మెసేజులకు సమాధానాలు ఆలస్యమయ్యాయి. కొత్త స్నేహితులు, కొత్త కలలు, కొత్త ఒత్తిళ్ళు. అతను బిజీగా ఉన్నాడు. మీరా ప్రతి సాయంత్రం ఫోన్ చేతిలో పట్టుకుని ఎదురుచూసేది. రాఘవ్ పట్టించుకోనట్టు నటించినా ప్రతి రాత్రి అదే ప్రశ్న అడిగేవాడు. వాడు ఫోన్ చేశాడా? మీరా అనారోగ్యంగా గురైనప్పుడు అర్జున్కి వెంటనే చెప్పలేదు. అతనికి భారం కాకూడదని అనుకుంది. రాఘవ్ నిశ్శబ్దంగా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బయట కూర్చుని నేలవైపు చూస్తూ కూర్చున్నాడు. సమాధానాలు అక్కడే ఉన్నట్టుగా. ఒక రాత్రి మీరా రాఘవ్ను పెన్నూ కాగితం అడిగింది. అర్జున్కి ఒక ఉత్తరం రాయాలి అంది. ఆమె నెమ్మదిగా జాగ్రత్తగా రాస్తుండగా రాఘవ్ మౌనంగా చూస్తూ ఉన్నాడు. రాసి పూర్తయ్యాక కిటికీ దగ్గర ఉన్న చెక్కబల్లపై ఆ ఉత్తరాన్ని పెట్టింది. వాడు ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వు అంది. ఆ రాత్రే మీరా శాంతిగా కన్నుమూసింది. అర్జున్కి మరుసటి రోజు ఉదయం ఫోనొచ్చింది. ఇంటికి రా అని రాఘవ్ గంభీరంగా చెప్పాడు. అర్జున్ ఏ ప్రశ్నలూ అడగలేదు. అతని మనసుకు నిజం ముందే తెలిసిపోయింది. ఇంట్లో అడుగుపెట్టగానే అన్నీ అలాగే ఉన్నాయి, కాని అనుభూతి మాత్రం పూర్తిగా మారిపోయింది. నిశ్శబ్దం కూడా పెద్ద శబ్దంలా అనిపించింది. కిటికీ దగ్గర ఉన్న చెక్కబల్లపై ఒక మడిచిన ఉత్తరం కనిపించింది. రాఘవ్ వెనక నిలబడి, నీ అమ్మ నీకోసం రాసింది అన్నాడు. చేతులు వణుకుతూ అర్జున్ ఉత్తరాన్ని తెరిచాడు. మీరా రాసిన ఉత్తరం. నా ప్రియమైన అర్జున్, ఈ ఉత్తరం నువ్వు చదువుతున్నావంటే నేను నిన్ను ప్రత్యక్షంగా వీడ్కోలు చెప్పలేకపోయినన్నమాట. నీపై నువ్వు నింద వేసుకోకు. తల్లి ప్రేమకు మిస్సైన కాల్సు, రిప్లై ఇవ్వని మెసేజులు లెక్క కాదు. నీపై నాకు ఎంతో గర్వంగా ఉంది. నువ్వు వెంబడించే ప్రతి కలలో నా ప్రార్థనలుంటాయి. కాని గుర్తుపెట్టుకో, నీకోసం ఎవరూ చూడని సమయంలో ప్రార్థించిన వారిని మరిచిపోతే విజయం కూడా అసంపూర్ణమే. నీ నాన్న నిన్ను ఎంతో ప్రేమిస్తాడు. చెప్పడం అతనికి రాదంతే. అతనికి దగ్గరగా ఉండు. ఒకరోజు అతని మౌనం అర్థమవుతుంది. మంచిగా జీవించు, దయతో జీవించు. నీ మూలాలు ఎప్పటికీ మరిచిపోవద్దు. అంతులేని ప్రేమతో అమ్మ. అర్జున్ కన్నీళ్లు ఆగకుండా వచ్చాయి. ఉత్తరాన్ని గట్టిగా పట్టుకుని మోకాళ్లపై కూర్చున్నాడు. కొన్ని మాటలు ఆలస్యంగా వస్తాయి, కాని జీవితం మొత్తాన్ని మార్చేస్తాయి. ఒక కొత్త ప్రారంభం. అర్జున్ అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు ఇంట్లోనే ఉన్నాడు. తండ్రికి సహాయం చేశాడు. అతని కథలు విన్నాడు. తొలిసారి నిజంగా అతన్ని అర్థం చేసుకున్నాడు. ఒక సాయంత్రం రాఘవ్ మెల్లగా అన్నాడు, నిన్ను మిస్సయ్యానని చెప్పడం నాకు రాలేదు. అర్జున్ తండ్రి చేతిని పట్టుకొని, నేనిప్పుడిక్కడ ఉన్నాను అన్నాడు. ఇల్లు ఇంకా నిశ్శబ్దంగానే ఉంది, కాని ఇక అది ఖాళీగా అనిపించలేదు. ఈ కథ యొక్క నీతి: ప్రేమను, మాటలను వాయిదా వేయకండి.
మనల్ని ఎక్కువగా ప్రేమించేవారు తక్కువనే అడుగుతారు. ఒకరోజు వారి మౌనం మాత్రమే మిగిలే అవకాశముంటుంది.